అన్నారట. ఏమనయ్యా, పూర్వం తుంగధ్వజుడు అనే ఒక మహారాజు గారు ఉన్నారట. ఆయన ప్రజలందరినీ కూడా కన్న తండ్రి వలె చూసుకుంటూ రాజ్యపాలన చేస్తుండే మహారాజు గారు. ఆ మహారాజు ఒక రోజున అడవికి వెళ్ళి అనేక విధములైనటువంటి మృగాలను కూడా వేటేంద్ర ఆయాసం చేత ఒక చెట్టు నీడన విశ్రాంతి తీసుకుందామని చెప్పి వెళుతూ ఉన్నారట. వెళుతూ ఉంటే ఆ మార్గ మధ్యలో కొంతమంది గొల్ల పిల్లలు చక్కగా బంధుమిత్రులతో కలిసి భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నారట. చేసుకుంటుంటే వ్రతం చూశారు, కానీ గొల్లలు కదా వ్రతం చేసుకునేది, నేనెందుకు స్వామికి నమస్కారం చేయాలని చెప్పి కనీసం నమస్కారం కూడా చేయకుండా వెళ్ళిపోయి విశ్రాంతి తీసుకుంటుంటే అప్పుడు ఆ యొక్క గొల్ల పిల్లలందరూ కూడా పూజ పూర్తి చేసుకుని ఎవరన్నా పెద్దవాళ్ళకి ప్రసాదిద్దామని చెప్పి చూశారట. చూసేసరికి మహారాజు గారు కనిపించారు. ఆహా, మన మహారాజు గారు ఇక్కడ ఉన్నారు కదా, వీరికన్నా గొప్పవారు ఎవరున్నారని చెప్పేసి ప్రసాదం తీసుకువెళ్ళి, అయ్యా మహారాజా, మేము సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నామండి, ప్రసాదం స్వీకరించండి అంటే అప్పుడు ఆ రాజుగారు ప్రసాదాన్ని చూశాడు. కానీ గొల్లలు ఇచ్చిన ప్రసాదం నేను తింటానా, నేను మహారాజును కదా, అయినా నేను ఇస్తే వాళ్ళు కదా తీసుకోవాలి అనే ఒక అహంకారంతో స్వామివారి ప్రసాదం తినకుండా వెళ్ళిపోయేసరికి స్వామివారి కోపం వచ్చింది. ఏమిటిది, రాజుకి ప్రసాదం దగ్గర కూడా నేనా అనే భేదం ఉందా అని చెప్పేసి అనుకుని ఆయనకి ఎలాగైనా సరే ఇవన్నీ తెలియపరచాలని ఒక ఉద్దేశంతో ఆయన రాజ్యంలోని సకల క్షోభంతో కూడా సృష్టించారట. ఏ విధంగానయ్యా, ఆయన మీదకి శత్రురాజులందరూ కూడా దండెత్తి వచ్చి ఆయన యొక్క 9 కుమారులు కూడా యుద్ధంలో చనిపోయినారట. ఆయన రాజ్యం మొత్తం కూడా శత్రురాజులు వశమైపోయింది. ఎప్పుడూ లేని విధంగా క్షామం తాండవించేసరికి ఆయన అనుకుంటున్నారు, ఏమిటిది, నా యొక్క 9 కుమారులు చూస్తే అవేధ్యమైనటువంటి రాజ్యంలా కనిపిస్తుంది కదా నా రాజ్యము, అయినా కూడా ఇలా ఎలా నేను శత్రురాజుల చేతికి చిక్కాను అని చెప్పి అనుకుంటే అప్పుడు గుర్తుకొచ్చిందట. ఓహో, ఆనాడు గొల్ల పిల్లలు ప్రసాదిస్తే తినకుండా వచ్చాను కదా, అందుకే ఇలాంటి కష్టం అంతా కూడా నాకు వచ్చిందని చెప్పి మరలా అడవికి వెళ్ళి ఆ గొల్ల పిల్లలందరినీ కూడా సమూహంగా ఏర్పాటు చేసి భక్తి శ్రద్ధలతో స్వామికి నమస్కారం చేసుకుని ప్రసాదం స్వీకరించి వచ్చారట. వచ్చిన తర్వాత కొద్దిగా ధనం సమకూర్చుకుంటూ యుద్ధాలు చేసుకుంటూ రాజ్యాన్ని కొద్దిగా సమకూర్చుకుంటూ వస్తున్నారట. వస్తుంటే అప్పుడు అనుకుంటున్నారు, ఓహో, స్వామివారి ప్రసాదంలోనే ఇంత మహత్యం ఉంటే స్వామివారి వ్రతం చేసుకుంటే ఇంకెంత మహత్యం ఉంటుందో కదా అని చెప్పేసి తాను భక్తి శ్రద్ధలతో వ్రతం చేయడమే కాక తన రాజ్యంలోని ప్రజలందరితో కూడా వ్రతం చేయిస్తూ చక్కనైనటువంటి రాజ్యాన్ని పొంది మరలా పుత్రులను పొంది సకల భోగభాగ్యములు అనుభవించి అంత్యమున స్వర్గలోకాన్ని చేరుకున్నారట. మహాప్రభావమైన ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఎవరు ఆచరిస్తారో, ఎవరి కథను భక్తిగా వింటారో వారు ధనవంతులు అవుతారట. బంధనం పొందినవాడు విముక్తిని పొందుతాడు, భయగ్రస్తుడికి భయం తొలగిపోతుంది, సకల అభీష్టంలో కూడా పొందిన వారే సకల సుఖ సంపదలన్నీ కూడా పొందుతారట. సత్యనారాయణ స్వామి వ్రతము కలియుగమున ప్రత్యక్ష ఫలప్రదమైనది. కలియుగమున సత్యనారాయణ స్వామి వ్రతం చేయవలసిన అవశ్యము, వ్రత విధానము, ఆ వ్రతం యొక్క మహత్యము, అందువల్ల లభించే ఫలితాలు కూడా మీకు వివరంగా చెప్పాను. కలియుగమున సత్యనారాయణ స్వామిని సత్యేశ్వరుడని